నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం జూన్ 11, 2024 మంగళవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 5:34 సూర్యాస్తమయం సాయంత్రం 6:40. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి జ్యేష్ఠ శుక్ల పంచమి. పంచమి తిథి జూన్ 10 సోమవారం సాయంత్రం 4:52 జూన్ 11 మంగళవారం సాయంత్రం 4:58 వరకు పంచమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి జ్యేష్ఠ శుక్ల షష్ఠి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది ఇప్పుడు చూద్దాము. నక్షత్రం ఆశ్లేష. ఆశ్లేష నక్షత్రం జూన్ 11 సోమవారం రాత్రి 12:24 వరకు ఉంటుంది. తదుపరి మగా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి కర్కాటక రాశి. మంగళవారం రాత్రి 11:39 వరకు ఉంటుంది. తదుపరి సింహరాశి ప్రారంభమవుతుంది. యోగం వ్యాఘాత సాయంత్రం 4:46 వరకు. తదుపరి హర్షణ. కరణం బాలవ సాయంత్రం 5:29 వరకు. తదుపరి తైతల రాత్రి 7:18 వరకు. తదుపరి కౌలువ తైతల. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం మధ్యాహ్నం 12:24 నుండి మధ్యాహ్నం 2:06 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:03 నుండి ఉదయం 8:55 వరకు. తిరిగి రాత్రి 10:51 నుండి రాత్రి 11:35 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి ఉదయం 10:30 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:20 నుండి మధ్యాహ్నం 2:05 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:09 నుండి తెల్లవారితే 4:57 వరకు. అమృత గడియలు రాత్రి 9:55 నుండి రాత్రి 11:39 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:49 నుండి మధ్యాహ్నం 12:41 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న చూద్దాము. ఈరోజు యమునా నదిగా ఉంటూనే యమునా నది ఏ ఏ అవతారాల్లో శ్రీకృష్ణుని చేరుకుంది? ఆ అవతారాల పేర్లు అయితే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదే ప్రశ్నను నేను కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేస్తానండి. తప్పకుండా అక్కడ కూడా సమాధానం అయితే ఇవ్వండి. నిన్నటి ప్రశ్నకి జవాబు, దశరథ మహారాజుకి ఎంతమంది సంతానం? దశరథ మహారాజుకి 5 మంది అండి. అందరూ 4 అని చెప్పారు. అంటే నేను పుత్ర సంతానం అని అడగలేదు. మొత్తం సంతానం కూతురు శాంత అనే ఆవిడ కూడా ఉంది. మొత్తం 5 అండి కూతురుతో కలిపి. రామ లక్ష్మ భరత శత్రుఘ్నులే కాకుండా శాంత అనే కూతురు కూడా ఉంది. మొత్తం 5 సంతానం అండి జవాబు అయితే. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. మంగళవారంతో కూడి ఉండడం వల్ల ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికైతే ముహూర్తాలు లేవు. సాధారణంగా అంటే స్కూల్స్ కాలేజీలు జాయినింగ్ల గురించి చాలామంది కామెంట్ చేస్తున్నారండి. మంగళవారం మాత్రం జాయినింగ్లు అవి వెళ్ళకూడదండి. బుధవారం అయితే చాలా మంచిది. ఆ రోజు కొత్తగా అంటే ఫస్ట్ స్టాండర్డ్, ఎల్కేజీ, యూకేజీ అలా జాయినింగ్లైనా లేదా పెద్ద పిల్లలైనా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు రేపు జాయిన్ అవ్వచ్చండి. అంటే బుధవారం జాయిన్ అవ్వచ్చు. కానీ మరలా తర్వాత రోజు మాత్రం సెలవు అనేది పెట్టకూడదండి. వరుసగా 2 రోజులు తప్పకుండా వెళ్ళాలి. ఎటువంటి పరిస్థితుల్లో అయినా అప్పుడు ద్వితీయ విఘ్నం అనేది ఉండకూడదు అంటారు. కాబట్టి బుధవారం లక్షవారం కూడా ఏ జాయినింగ్లకైనా వెళ్ళండి. మరి వీడియో అయితే చక్కగా చూస్తున్నారు, కామెంట్స్ కూడా చేస్తున్నారు, కానీ లైక్ అయితే చేయట్లేదండి. ప్లీజ్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.